ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ రెండు ఒకే ఇయర్ చదివేస్తున్నాం. ఈ ఇయర్ వెళ్తున్నా ఫిఫ్త్ క్లాస్. ఓకే ఓకే. కేవీ ప్రియా. ఓకే, కంగ్రాచులేషన్స్, చాలా బాగా. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టకపోతే వాళ్ళు థ్యాంక్ యూ కూడా గట్టిగా చెప్పట్లేదు. సో మీరు బ్రేక్ఫాస్ట్ చేసిందంట, చప్పట్లకి కేటాయిస్తే నెక్స్ట్ లంచ్ వీఆర్ గెటింగ్ రెడీ. సో నెక్స్ట్ ఇంకా అతిథులు రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దే ఆర్ ఆన్ ద వే. సో విల్ కంటిన్యూ విత్ క్లాసికల్ డాన్సెస్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మనకి తన్ని అండ్ ఆధ్యారెడ్డి గోపికమ్మ సాంగ్ తో మన ముందుకు రాబోతున్నారు. వాళ్ళని ఇద్దరు ఇన్వైట్ చేద్దాం. పుష్పలత రెడ్డి గారికి స్వాగతం. మెయిన్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఫస్ట్ రోలో కూర్చోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులకు కూడా ఆహ్వానం పలుకుతోంది రెడ్డి జాగృతి. సో సిగ్గిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పాదూరి కర్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మహావీర్ కాలేజ్ చైర్పర్సన్ జయారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సునీతారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టా శ్రీనివాస్ రెడ్డి, సహ వ్యవస్థాపకులు కొట్టం మధుసూదన్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్, రిక్వెస్ట్. అలాగే బుద్ధ అరుణారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అనుముల శోభారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమాన్ టు ద స్టేజ్ అండి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతుంది రెడ్డి జాగృతి. ఈ కార్యక్రమం అద్భుతంగా జరగడానికి జ్యోతి ప్రజ్వలన ద మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఇది అయిన తర్వాత మెయిన్ ప్రోగ్రాంలోకి మనం ఎంటర్ అవబోతున్నాం. అలాగే మమతారెడ్డి గారిని కూడా స్టేజ్ పైకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్టేజ్ పైకి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి చాలా చాలా కీ పర్సన్స్. ఎందుకు అని అంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ని డిజైన్ చేసి వాళ్ళ భాగస్వామ్యంతో ఇంత ఘనంగా చేసుకోవడానికి వాళ్ళు కూడా ముఖ్య కారకులు. కాబట్టి రెడ్డి జాగృతి మెయిన్ కమిటీ మెంబర్స్ అలాగే అతిథులుగా విచ్చేసిన సిగ్గిరెడ్డి అరుణారెడ్డి గారి దినోత్సవ వేడుకలు అన్ని చోట్ల చాలా ఘనంగా జరుగుతాయి, కానీ ఇంత కలర్ఫుల్గా మాత్రం ఇక్కడ జరిగి ఉండవు. ఈ హాల్లో అంత బ్యూటిఫుల్ లేడీస్ ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి అద్భుతంగా కనిపిస్తున్నారు. ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ బ్యూటిఫుల్ లేడీస్. ఇప్పుడిప్పుడు అందరూ వస్తున్నారు. చాలా తొందరగా ఈ హాల్ ఫిలప్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ స్టేజ్ దగ్గర మాత్రం దయచేసి ఎవరు ఉండొద్దు. ముందు ఫొటోస్ కూడా ఎవరు తీసుకోవద్దు. కంప్లీట్ అయిన తర్వాత యూ విల్ హ్యావ్ అ గుడ్ ఫొటోస్. సో నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీలతారెడ్డి గారిని, సూర్యాపేట డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీలతారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఆన్ ద స్టేజ్ అండి శ్రీలతారెడ్డి గారు. ఈరోజు మనం రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో జరుపుకుంటున్న రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చేసిన నా రెడ్డి బంధువులందరికీ కూడా పేరు పేరున వందనం, అభివందనం. ఈరోజు మనం జరుపుకుంటున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముందున్న అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక్కరోజు జరుపుకోవద్దు, ప్రతిరోజు మన మహిళలేదని ప్రతిసారి చెప్పుకుంటున్నాం. అలాగే ఈరోజు మహిళ అంటే ఎం అంటే మల్టీ టాలెంటెడ్, ప్రతి ఏది ఇచ్చినా కానీ స్త్రీకి ఎంతో బాధ్యతగా తన పూర్తి సహకారంతో ఎంతో మేటిగా రాణిస్తూ అన్నిటినీ సులువుగా విజయవంతం చేయగలిగే స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఒక మహిళ మాత్రమే. సెలవు అనేది లేకుండా శ్రమించే వ్యక్తి ఒక మహిళ. ఏ అంటే అంబిషియన్, అంటే ఒక లక్ష్యంతో తన పనులను. కార్తిక గారు ఒక్క నిమిషం, మీకు సన్మానం చేయడానికి మెమెంటో అండ్ షాల్వాతో పల్లా విజయారెడ్డి అలాగే బద్దం సబితారెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. రెడ్డి జాగృతి తరపున చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బండ కార్తిక గారు తొందరగా. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక గారు, మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు థ్యాంక్స్ లాట్. రెడ్డి జాగృతి తరపున మెమెంటో షాల్వాతో సత్కరిస్తున్నారు సబితారెడ్డి గారు, అలాగే సౌమ్యారెడ్డి గారు, నందికొండ గీతారెడ్డి గారు. అలాగే మరికొంతమంది అతిథులను వేదికపైకి ఆహ్వానించే సమయం వచ్చిందండి. ప్రకృతి బడి ఆర్గానిక్ వ్యవసాయం నుంచి వచ్చారు శ్రీమతి లావణ్య రమణారెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్. ఆర్గానిక్గా వ్యవసాయం చేయటం ఎలా, ఇప్పుడు జనరేషన్ పూర్తిగా ఆర్గానిక్ ఫుడ్కే ప్రయారిటీ చూపిస్తూ ఉంటుంది. సో అలా ఆర్గానిక్ వ్యవసాయంలో తను మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. లావణ్య గారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నారు లావణ్య గారు. వేదిక మీద అని చెప్పేసి వాళ్ళు ఎంత అన్యూన్యంగా ఉన్నారని తెలుసుకోవడం కోసమే తప్ప నిజంగా గిఫ్ట్లేం లేవు. ఒకరికి అట్లా గిఫ్ట్ ఇస్తే ఇస్తున్నారు నిజమే అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అప్పటిదాకా మాటలు లేని వాళ్ళు మంచిగా మాట్లాడుకొని ప్రేమగా చేతులు పట్టుకొని ఒకరికొకరు వస్తారు అని చెప్పేసి జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మీరు వదిలే కదా, మీరు ఏం చేయండి, మీ భర్తకు చెప్పి మీ చెల్లెకి చీర కొనియండి అని చెప్పి ఇంటికి పోగానే చెప్పండి. మీరు మీ భర్తకు చెప్పి మీ అక్కకి చీర కొనియమని చెప్పేసి మీరు చెప్పండి. సౌండ్ సిస్టమ్ కొంచెం సౌండ్ పెంచవా, వాల్యూమ్ పెంచి, వాల్యూమ్ పెంచి తగ్గియకు, మళ్ళీ మధ్యలో తగ్గియకపోయా, గట్టిగా అరవాల్సి వస్తుంది. నేను పెంచు, ఇంకా పెంచు. అమ్మ అదే. సో ఇది కావాలమ్మా, ఇట్లా ఉంచు నువ్వు. మన తర్వాత ఏం చేయాలి, రావాలి. దయచేసి అర్థం చేసుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు కాకుండా మీరు లెఫ్ట్కి వస్తే ప్రోగ్రామ్ అందరికీ కనిపిస్తుంది. లెఫ్ట్కి నిల్చోండి. స్టార్టింగ్ మీరు ఇటు రండి అట్లా. ఓకే రైట్. నీకేం కావాలో ఫోటోనా? ఎందుకు? అవును, మనం కార్యక్రమం చేస్తున్నాం కదా, కార్యక్రమం అయిపోతుంది కదా, ఇక అది అర్థమయ్యే తీసుకుంటున్నాను నేను. అత్త కోడలు ఎవరున్నారు చేతులు ఎత్తండి, అక్కడనే ఉండి. అత్త కోడల్లా మీరిద్దరు అట్లా రండి అమ్మా, ఆ పక్క రండి. మీరేంటమ్మా మరి అదే కదా, చెయ్యి ఎత్తమన్నా కదా. మొగని మీద మాత్రం బాగా ఎత్తుతారు చెయ్యి, ఇక్కడ చెయ్యి ఎత్తమని మాత్రం ఎత్తారు స్టేజ్ మీద. అందుకే పోయిండా? ఎట్లా పోయిండు వదిలే, మా అన్న ఎట్లా పోయిండు అని అంటాను. జ్వరం వచ్చింది. నీకు వచ్చిందా జ్వరం? ఆయనకు వచ్చిందా? ఆయనకు వచ్చి ఆయన అది ఏమైంది? ఎట్లా పోయిండు? సరే, ఇక్కడ మా అమ్మ ఉంది, మా అమ్మ కోడలు కూడా ఉంది. ఇటు పక్కన వదిన మరదలు ఉన్నారు. మీరు వదిన మరదలే కదా, ఈ పక్క రండి. ఇటు పక్కకు అత్త కోడళ్ళు ఇటు పక్కకు ఉంటే ఇటు పక్కకు రండి. అత్త కోడలు ఆ పక్కకు రండి. నేను గుర్తుపెట్టుకున్నాను తల్లి, నేను గుర్తుపట్టుకున్నాను. ఇటు రా, వెనకకు రా. నేను ఇందాక ఎతికింది కూడా మిమ్మల్ని, ఎందుకంటే మీరు రెండోసారి
ఫస్ట్ చేయెత్తినారు, అక్కడ దూరం నుండి చేయెత్తినారు, మిమ్మల్ని రమ్మన్నాను. నాకు అది అర్థమైంది కాబట్టి వెనక్కి రండి. వెనుకున్నా కూడా నా దృష్టిలో ముందున్నట్టే మీరు. అది ఇప్పుడు ఆడోళ్ళకు కూడా కాంపిటీషనా? అత్త ముందట ఉండాలి, కోడలు వెనకాల ఉండాలంటే ఇంటికి వెళ్ళాక మళ్ళా అత్త అన్నం పెట్టమన్నాను అనుకో, నువ్వే వండుకో ఉంటుంది. అదే అర్థమైంది. లేదు, అత్త కోడలు తక్కువ ఉన్నారు కాబట్టి పక్క నిలబడొచ్చు, పర్లేదు. అత్త కోడలు తక్కువ ఉన్నారు, వదిన మరదలే ఎక్కువ ఉన్నారు కాబట్టి పర్లేదు. అమ్మ, మీ మరదలు ఎవరమ్మా? మీ వదిన. ఓకే, ఒకసారి ఆవిడ ఫోన్ నెంబర్ చెప్పండి. నోటే లేదండి ఫోన్. శోభారెడ్డి మా మరదలు. నెంబర్ 934 నీదా ఆమెదా? 934603889. అదే అంటుంది, తెలుసు. ఒక నిమిషం, ఫోన్ నెంబర్ల గురించి ఇప్పుడు అది కాదు. ఒక పని చేయండి, మీరు నెంబర్ కొట్టండి, మీ నెంబర్ కొట్టండి. సుధా మరదలు కొట్టద్దు, అది అట్లొద్దు. మీ నెంబర్ కొట్టండి అమ్మా. నువ్వు ఆగుతాండి, నీ ఫోన్ దగ్గర పెట్టండి. తర్వాత చెప్పుకోకండి మీరు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతా అనుకుంటారు. అది అడగా, ఇంకా వేరే అడుగుతా. కంఠస్థం చేసినా చూసినాం కానీ. అవునా? సార్ చెప్తా. కాదు, అదే రాలేదు, ఈమె చెప్పింది. నెంబర్ 934661264. సరే, మీరేందమ్మా? అదే మధ్యలో ఆ ఇంటి నెంబర్ చెప్పమ్మా. ఇంటి నెంబరా? పోనీ ఈ ఇంటి నెంబర్ మందాడి నెంబరా? నెంబరు ఇంటి పేరైతే నేను ఫోన్ నెంబర్లు అడుగుతున్నా అని చెప్పేసి ఇక చెవులు కొడుకుంటా ఉన్నారు. ఫస్ట్ ఏంటి 3, 9, తర్వాత 10 ఇవన్నీ చెప్పుకుంటారు. నేను అదే క్వశ్చన్ అడుగుతారని నేను అనుకున్నారు. నేను ఎన్ని చూసినమ్మా అమ్మా. ఇప్పుడు చెప్పుకున్నారు కదా, నేను అడగంగానే చెప్పాలా? కొద్దిసేపు నేను అటు మాట్లాడిన తర్వాత చెప్తే అది వేస్ట్. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు మీరిద్దరు వదిన మరదల్లా, అక్క చెల్లెలా? ముగ్గురు? మీ ఇద్దరు సిస్టర్స్. ఓకే, మీ మరదలు. ఆమె కట్నం ఎంత ఇచ్చారు? కట్నము ఏమి ఇవ్వలే. ఈమెకి, చెల్లెకి ఏమి ఇవ్వలే. నీకెంత ఇచ్చారు? నాకు 5 తులాల బంగారం. ఎడబెట్టినవాళ్ళు ఎక్కడ పెట్టి ఉంటుంది ఆ బంగారం? చేయించుకోండి సార్, చేయించుకోండి. మీ అన్న పేరు? తమ్ముడు కృష్ణారెడ్డి, వెంకట కృష్ణారెడ్డి. ఏం చేస్తుంటాడు? ఆర్టీసీ కండక్టర్. అత్తగారి పేరు? వీళ్ళ అత్తగారు చనిపోయి కొండమ్మ. మామ చనిపోయి తెలియదు. తన భర్త మీకు బావ అవుతాడు కదా? రైట్. అమ్మ, మీ వదిన నెంబర్ చెప్పండి. 9908256705. ఇది జ్యువెలరీ షాప్, లలిత జ్యువెలరీ షాప్ నెంబర్ ఇది. వదిన నెంబర్ చెప్పండి, నువ్వు జ్యువెలరీ షాప్ నెంబర్ చెప్తున్నావు. ఓకే, రైట్. ఇక్కడ వదిన మరదలు అంతా మంచిగా గట్టిగా ఉన్నారు. అత్త కోడల దగ్గరికి వచ్చాము ఇప్పుడు. అమ్మా, మీరు ఎప్పుడు లేస్తారు? మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? 6:30కు. 6:30కు. కోడలు ఎప్పుడు లేస్తుంది? కోడలు కూడా ఇంకా ముందే లేస్తుంది. ముందే అంటే 5:30. ముందే లేచి అన్ని వండుకొని తిని పండుకుంటుందా? పండుకోదు, పిల్లలకు అన్ని రెడీ చేయొద్దు. బాగా చూసుకుంటుందా? బాగానే చూసుకుంటుంది. ఏది కోడలు? నెంబర్ తెలుసా మీకు? ఆడది అమ్మ అంటదా? ఈ చాలే. అయితే మీ అత్తగారికి పొద్దున్న లేవగానే మీరు ఏమి ఇస్తారు? ఫస్ట్ పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత వేడి వాటర్ ఇస్తాను. వేడి వాటర్, వెరీ గుడ్. అవును, నేను రోజు లీటర్ తాగుతాను. తర్వాత టీ తాగము, బ్లాక్ టీ అట్లా ఉంటే అది ఇచ్చేస్తాను.
ఇచ్చిన తర్వాత తన టాబ్లెట్స్ వేసుకుంటుంది. వేసుకుని కాసేపు టాబ్లెట్ తనే వేసుకుంటుందా మీరు తీసిస్తారా? తను వేసుకుంటుంది. నేను చెప్పిన ఏ టైంకి ఏది వేసుకోవాలి, బీపీది అవి వేసేసుకుంటాను. నా భార్య ఏం చేస్తుంది తెలుసా? టిఫిన్ ఇచ్చి టీ ఇచ్చి దగ్గరుండి టాబ్లెట్ ఏదైతే వేసుకోవాలో అదే తీసిచ్చి ఆ తర్వాత కిందికి వచ్చి మళ్ళా నాకు టిఫిన్ చెప్తుంది. ఫస్ట్ చేసిన తర్వాత అదే కొలి మొహం గడ మీరు బాగా చేయలేదు, నా భార్య బాగా చేస్తుందని చెప్పలేదు నేను. జస్ట్ నాకు నువ్వు చెప్పే చూసుడు నా భార్య గుర్తొచ్చింది నాకు, అందుకని. ఓకే, సంతోషం అమ్మా, సంతోషం సంతోషం. మీరిద్దరు అత్త కూడా లేనా? ఇద్దరు సేమ్ వయసులో ఉన్నారు. కొంచెం ముందు రండి. అందుకని పిల్లలు తొందరగా పుట్టిరు, వాళ్ళకు తొందరగా పెళ్ళిళ్ళు చేశాను. మనవాళ్ళు ముందు మనవాళ్ళు కూడా వచ్చాడు నాకు. ఉన్నారా ఇప్పుడు ఇక్కడికి వచ్చిర్రా? ఓకే ఓకే ఓకే. ఏ మోడల్? మాది ఇక్కడే హైదరాబాద్ వనస్థలిపురం బియ్యంతో బాగానే చూసుకుంటుందా నిన్ను? సమానంగా తన తల్లితో సమానంగా చూసుకుని ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము. గిఫ్ట్ ఇవ్వము అంటే ఇదే చెప్తావా నువ్వు మళ్ళీ కూడా? ఏం లేదు. ఏం లేదా? లేకపోతే మామూలుగా మంచిగా మటన్ కూర